సార్ మీరు చెప్పండి, ఖచ్చితంగా యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి, రేపో ఎల్లుండి యుద్ధం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? ఈ యుద్ధాలు జరగడం అనేది కరెక్ట్ అనేది ఒకవైపు కరెక్టు, ఒకవైపు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడం అనేది కరెక్టు. పోతే ఇప్పుడు అసలుకి ఈ తీవ్రవాదులు మన దేశానికి ఏ విధంగా వస్తుంది, ఇంత టెక్నాలజీ ఉండి కూడా తీవ్రవాదులు ఏ విధంగా వస్తున్నారు, మోడీ గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ప్రజలకి. పోతే ఇప్పుడు మనం మన దేశం నుంచి ఇంకొక దేశం పోవాలంటే ఎంత కట్టడి చేస్తున్నారు, అంత ఆ విధంగా అన్ని ఆంక్షలు ఉన్నప్పుడు మరి తీవ్రవాదులు ఏ విధంగా వస్తున్నారనేది ఈ టెక్నాలజీలో మనం బట్టి మనం మోడీ గారు దీని మీద మంచి చర్య తీసుకొని ప్రజల మీద, పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద భారం పడకుండా యుద్ధం ప్రకటించవచ్చు. ఇంకొకటి మోడీ గారికి మేము విన్నపించుకునేది ఏంటంటే, ఈ నల్లధనాన్ని బయటికి తీసి యుద్ధాన్ని చేయండి. పాకిస్తాన్ అనేది రూపురేఖలు అనేది ఉండకూడదు. అసలు పాకిస్తాన్ అనేది మన దేశం నుంచి పోయిన పాకిస్తాను, ఆ దేశం అనేది ఇంకా ఉండకూడదు. ఇంకా తీవ్రవాదులు అనేవాడికి ఇంకొకటికి కూడా భయం అనేటట్టుగా ఏర్పాటు చేసి యుద్ధం ప్రకటించవచ్చు. కాకపోతే నల్లధనాన్ని తీసి పేద ప్రజలు, మధ్యతరగతుల మీద భారం పడకుండా యుద్ధాన్ని ప్రకటించవచ్చు. అందరం కూడా దానికి హర్షిస్తాం, అందరం కూడా దానికి సహకరిస్తాం.